ఓకే. సో చూడండి, టుడే క్లాస్లో మనకి ఏంటంటే ఓకే కదా, క్లయింట్ అంటే ఏంటో కనపడుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ కనిపించట్లేదు సార్ స్క్రీన్. వస్తుంది. వచ్చిందా? నో సార్. ఇప్పుడు ఓకేనా? నారాయణ వచ్చిందా? వచ్చింది సార్. చూడండి, ఫస్ట్ మనం చూసుకుంటే క్లయింట్ అంటే ఎవరు. మీరు ఎఫ్ఐసిఓ ఏ కోర్స్ అయితే ఇప్పుడు నేర్చుకుంటున్నారో, మీరు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, మీకు జాబ్లో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే క్లయింట్స్ అనేవాళ్ళు అంత ఇంపార్టెంట్. క్లయింట్స్ అనే ప్రాజెక్ట్స్ మీకు రాకపోతే ఎఫ్ఐ కన్సల్టెంట్స్కి వర్క్ ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు టీసీఎస్లో వర్క్ చేసినా, విప్రోలో వర్క్ చేసినా, ఇన్ఫోసిస్లో వర్క్ చేసినా, కాగ్నిజెంట్లో వర్క్ చేసినా, అక్కడ మీరు జాబ్ చేస్తూ ఉన్నా ప్రాజెక్టులు రాకపోతే కష్టంగా ఉంటుంది. కాబట్టి క్లయింట్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ క్లయింట్స్ అంటే ఎవరు, ఎందుకు ఉపయోగపడతారు అని చూసుకుంటే, ఇక్కడ స్మాల్ ఇచ్చాను చూడండి డెఫినేషన్ లాగా. క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. క్లయింట్స్ అనేవాళ్ళు ఒక బిజినెస్కి హైయెస్ట్ ఆర్గనైజేషన్ అనమాట, యూనిట్. వారి యొక్క డేటాని ఫస్ట్ టైం ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తున్నప్పుడు వారు క్లయింట్స్ అనేవాళ్ళు ఎవరిని మీట్ అవుతారు, ఎవరిని కన్సల్ట్ అవుతారు. థర్డ్ పార్టీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఐటీ కంపెనీస్, వాళ్ళని కన్సల్ట్ అవుతారు. ఆ కంపెనీస్ ఏం చేస్తాయి, డైరెక్ట్గా ఎస్ఏపీ కంపెనీతో మాట్లాడి సాఫ్ట్వేర్ తీసి క్లయింట్ యొక్క ఆర్గనైజేషన్లో ఇన్స్టలేషన్ చేస్తారు. అలా చేయడం ద్వారానే ఆ ప్రాజెక్ట్ అనేది ఆ ఐటీ కంపెనీస్కి వస్తుంది. ఎవరైతే టేక్ ఓవర్ తీసుకుంటారో వాళ్ళు ఆ క్లయింట్ యొక్క టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డీటెయిల్స్ మొత్తం కూడా, బిజినెస్ ప్రాసెస్ కూడా ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తారు. ఓకే, క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పాలి. సో దీన్ని మనం చూసుకోవాలంటే ఈ డీటెయిల్స్ టీ కోడ్ వచ్చేసి SCC4లోకి వెళ్తే క్లయింట్ యొక్క డీటెయిల్స్ని మనం చూడొచ్చు. ఓకే, చూడండి తర్వాత. ఓకే, సో క్లయింట్ ఈజ్ ఏ 3 digit న్యూమరికల్ నెంబర్. క్లయింట్ అనేటివి క్లయింట్కి వచ్చేసి 3 digits న్యూమరికల్ నెంబర్తో ఉంటుంది. ఇక్కడ జస్ట్ మీకు 999 అని ఇచ్చాను. సో ఎన్ని క్లయింట్స్ మనం ఎస్ఏపీలో క్రియేట్ చేయొచ్చు అంటే 999 క్లయింట్స్ని మనం ఎస్ఐపిలో క్రియేట్ చేయాలి. క్లయింట్స్ అంటే ఎవరు అంటే కస్టమర్స్. అంటే అలా 999 క్లయింట్స్ని మనం ఎస్ఐపిలోకి క్రియేట్ చేయొచ్చు, మ్యాప్ చేయొచ్చు, వాళ్ళ కంపెనీస్లో వర్క్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని మనం 3 digit ఇట్ ఈజ్ ఏ 3 digit న్యూమరికల్ నెంబర్ అని మనం చెప్తాం. ఓకే, సో అదనమాట. తర్వాత క్లయింట్స్ అన్న సర్వర్స్ అన్న సేమ్ అండి. క్లయింట్స్ అన్న సర్వర్స్ అన్న సేమ్. శాండ్బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. ఓకేనా? సో సర్వర్స్ అన్న క్లయింట్స్ అన్న ఒకటే. శాండ్బాక్స్ సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ వచ్చేసి 100 ఉంటుంది. డెవలప్మెంట్ సర్వర్ వచ్చేసి 200 ఉంటుంది. క్వాలిటీ సర్వర్ వచ్చేసి క్లయింట్ 300 నెంబర్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ క్లయింట్ వచ్చేసి 400, ప్రొడక్షన్ క్లయింట్ వచ్చేసి 500. ఇలా 100, 200, 300, 400, 500 ఇలా క్లయింట్స్ ఉంటారు. ఓకే, మనము ఒక కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు నెంబర్తో కానీ, యాక్చువల్గా రియల్ టైంలో నెంబర్ ఉంటుంది, 3 digit నెంబర్ ఉంటుంది రియల్ టైంలో. బట్ మనం ఇక్కడ ఎస్ఏపీలో క్రియేషన్ చేసేటప్పుడు ఆల్ఫాబెట్ అయినా వాడచ్చు, నెంబర్ అయినా వాడుకోవచ్చు అనమాట. ఇలా మనకు టోటల్గా సర్వర్స్ 5 ఉంటాయి. ఆ 5 సర్వర్స్ గురించి చెప్తాను. ఓకే, చూడండి రియల్ టైంలో ఈ విధంగా ఉంటుందండి. 000, 700, 800 మనకు 3 సర్వర్స్ ఉంటాయి రియల్ టైంలో. క్లయింట్స్ డెవలప్మెంట్ సర్వర్, క్లయింట్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్ ఈ విధంగా ఉంటాయి అనమాట. అవి బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఒకటి యూఎస్ఏలో ఉంటుంది, ఒక ఇండియాలో ఉంటుంది, ఒక
ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఒక కువైట్లో ఉండొచ్చు, దుబాయ్లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా, మీ యొక్క కంపెనీస్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు. బట్ ఇక్కడ క్లయింట్స్ అనేది 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో ఉంటుంది. ఓకేనా, క్లయింట్ అంటే 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. మీరు ఇప్పుడు ఎస్ఏపి సర్వర్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా 3 డిజిట్స్తోనే ఉంటుంది అనమాట. 3 డిజిట్స్తోనే ఉంటుంది సర్వర్ కూడా. ఈ విధంగా ఉంటుంది రియల్ టైంలో. తర్వాత సో మనకి ఒక క్లయింట్ నుంచి బిజినెస్ ప్రాసెస్ మనము తెలుసుకున్నప్పుడు దాంట్లో 3 రకాల డేటా ఉంటుంది. క్లయింట్స్లో 3 రకాల డేటా ఉంటుంది. ఆ డేటా మొత్తం కూడా టేబుల్స్లలో సేవ్ అవుతుంది. ఓకే, టేబుల్స్లలో సేవ్ అవుతుంది. ఓకే ఓకే డన్. ఇక్కడ కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఉంటుంది అనమాట. ఇక్కడ కస్టమైజింగ్ డేటా వచ్చేసి చూడండి, కాన్ఫిగరేషన్స్ అనమాట. కస్టమైజింగ్ డేటాలో కాన్ఫిగరేషన్స్ ఏపీ, ఏఆర్, ఏఏ, జిఎస్టీ, డన్నింగ్. ఓకేనా, సో ఈ కస్టమైజింగ్ డేటాలో మనకి మెయిన్ ఎవరంటే మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే టోటల్గా క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకొని సో వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ పడే విధంగా బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాను. బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి అంటే డైలీ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అనమాట. ఈ కస్టమైజ్డ్ డేటాలో మనం ఏం చేస్తామంటే అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, జిఎస్టీ, డన్నింగ్, వీటి యొక్క టోటల్ కాన్ఫిగరేషన్స్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఓకే సార్, డన్నింగ్ అంటే ఏంటి? చెప్తాను. ఓకేనా, డన్నింగ్ అనేది ఏంటంటే మీకు ఫర్దర్ క్లాసులు చెప్తాను. డన్నింగ్ అంటే ఒక క్లయింట్స్కి n నెంబర్ ఆఫ్ నోటీసెస్ పంపించచ్చు అనమాట. అంటే ఏంటి, మనం కస్టమర్కి సేల్ చేసిన తర్వాత ఆ కస్టమరు మనకు డబ్బులు ఇవ్వాలి. సో అతను ఈ టైంలో మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, డ్యూ డేట్ అయిపోతుంది, అందుకు గాను మీకు ఒకసారి రిమైండర్ లాగా ఒక నోటీస్ పంపిస్తున్నాను చెప్పడానికి డన్నింగ్ అంటారు. ఓకే ఓకే సార్. ఓకేనా, అది. సో కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్స్ అనమాట. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా, డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్. మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఏంటి, అది పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, అది. తర్వాత మాస్టర్ డేటా అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము వెండర్కి సంబంధించిన డేటా కానీ, కస్టమర్కి సంబంధించిన డేటా కానీ, అసెట్కి సంబంధించిన డేటా కానీ, జిఎల్కి సంబంధించిన డేటా కానీ, కాస్ట్ సెంటర్కి సంబంధించిన డేటా కానీ, కాస్ట్ ఎలిమెంట్స్ సంబంధించిన డేటా కానీ, ఇవన్నీ ఏంటి ఆఫ్టర్ కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత రియల్ టైంలో గో లెవెల్ వెళ్ళి మన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసిన తర్వాత ఆ డేటా అంతా కూడా టేబుల్స్లలో సేవ్ అవుతుంది. ఇప్పుడు వెండర్ ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు మన క్లయింట్స్కి, ఓకే, అసెట్స్ ఏమేమి ఉన్నాయి, జిఎల్స్ ఏమేమి క్రియేషన్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మాస్టర్ డేటాలో ఉంటుంది అనమాట. ఓకేనా, క్లయింట్స్కి సంబంధించిన డేటా 3 రకాలు ఉంటుందండి. అది కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఇదంతా కూడా టేబుల్స్ SC16Nలోకి వెళ్ళి ఈ డేటా సేవ్ అవుతుంది. వీటిని మనం ఎక్సెల్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇట్లా 3 రకాల డేటా మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ మీకు స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ఇట్ ఈజ్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లయింట్స్ బిజినెస్ ఓక్లే కానీ, ఫెడరల్ మొగుల్ కానీ, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ క్లయింట్స్. వీళ్ళు ఫస్ట్ ఏమో SAPలోకి వీళ్ళ యొక్క డేటాని మ్యాప్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ ఓక్లే, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ వీళ్ళు డైరెక్ట్గా SAPని కాంటాక్ట్ కారు. సో వీరు వచ్చేసి ఇటుపక్కన ఐటీ కంపెనీస్ TCS, IBM, ఇన్ఫోసిస్, వీళ్ళు ఒక మిడ్ కండక్ట్ చేసేసి, ఓకేనా, వీళ్ళు మిడ్ కండక్ట్ చేసి ఆ మిడ్ని పిలుస్తారు. మిడ్ అంటే వేలం పట్టలాగా అనుకోండి. ఓకే, ఇలా మా ప్రాజెక్ట్ని ఫస్ట్ టైం SAPలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాము, తక్కువ బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీతో మంచిగా సర్వీస్ ఇచ్చే పర్సన్స్ ఎన్నుకోవచ్చు మా యొక్క ప్రాజెక్ట్ని వాళ్ళు చెప్తారు. ఓకే, వీళ్ళందరూ వస్తారు కాబట్టి ఓకే ఈ అమౌంట్కు మనం చేయొచ్చు అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తారు. ఈ TCS కంపెనీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా SAP కంపెనీతో మాట్లాడుకొని ఆ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి ఈ యొక్క క్లయింట్ బిజినెస్లో ఇన్స్టలేషన్ చేస్తారు. ఓకే, వీళ్ళు డైరెక్ట్గా త్రూ SAPనే కాంటాక్ట్ కారు క్లయింట్స్, ఐటీ కంపెనీస్ కాంటాక్ట్ అవుతారు. ఈ ఐటీ కంపెనీస్ వర్కే అది.
ప్రాజెక్టులు తీసుకోవడం, అది 1 year 6 months అని కంప్లీట్ చేసుకోవడం, క్లియర్ చేయడం. ఓకే, అదేనమాట. అలా చేస్తారు. తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి వస్తాయి అని చూసుకుంటే, మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్ ఎర్రర్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్, ఈ విధంగా మనకు వస్తాయన్నమాట. ఓకే, ఫస్ట్ మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఏంటంటే, ఇది ఎవరు సాల్వ్ చేస్తారంటే MDM, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఏదైనా ఇప్పుడు మీరు మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఏమొస్తాయి, వెండర్ కానీ, కస్టమర్ కానీ, GL మాస్టర్ కానీ, అసెట్ మాస్టర్ కానీ, అట్లాంటివి ఏమైనా వస్తే కనుక మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు సాల్వ్ చేస్తారు ఆ ఎర్రర్స్ని. తర్వాత కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారంటే FI కన్సల్టెంటే చేస్తాడు. ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా అతనే చేస్తాడు కాబట్టి బ్యాకెండ్లో అతనే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, అది. తర్వాత టెక్నికల్ ఎర్రర్స్ కూడా దీంట్లో ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ ఏవైనా వచ్చినా కూడా ఇక్కడ వచ్చేసి అబ్యాప్ టీం ఉంటుంది. అబ్యాప్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఎర్రర్స్ని సాల్వ్ చేస్తారు. ఎందుకంటే SAPలో లేని ఫీచర్స్ ఏవైనా అడిషనల్గా FI కన్సల్టెంట్ అబ్యాపర్తో కూర్చొని డిస్కస్ చేసి అవి ఏమైనా SAPలోకి యాడ్ చేసినప్పుడు అవి ఏమైనా సరిగా వర్క్ కానప్పుడు అబ్యాపర్తోనే కన్సల్ట్ అయ్యి ఆ యొక్క ఎర్రర్స్ని సాల్వ్ చేస్తాడు. తర్వాత యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటే ఎవరు, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారంటే, ద యూజర్ హ్యావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్, వీ హ్యావ్ టు గైడ్ ద యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్. మనం ఎవరైతే యూజర్ ఉంటారో, వర్క్ చేస్తూ ఉంటాడో అతనికే చెప్తాం. చిన్న ఏమైనా వచ్చినాయంటే ఇలా చేయండి, అలా చేయండి, మనం యూజర్కే నేర్పించడం జరుగుతుంది FI కన్సల్టెంట్. తర్వాత న్యూ రిక్వైర్మెంట్స్, ఒకవేళ ఆ క్లయింట్ బిజినెస్లో కొత్తగా ఏమైనా వచ్చి ఉంటే వాటిని మనము అడిషనల్గా తెలుసుకొని ఆ ఫీచర్స్ SAPలోకి మ్యాప్ చేయాలి అనుకున్నప్పుడు సో FI కన్సల్టెంట్ వాటిని తెలుసుకుంటాడు. అదే అలా కాకుండా ఏమైనా కొత్తగా టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా కూడా వాటిని సాల్వ్ చేయాల్సింది FI కన్సల్టెంటే చేయాల్సి వస్తుంది. తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్, సో ఈ ఎర్రర్స్ వచ్చేసి FI కన్సల్టెంటే వీటిని క్లియర్ చేస్తాడు. ఇంటర్ఫేస్, ఇప్పుడు SAP నుంచి నాన్ SAP నుంచి SAPలోకి డేటా మ్యాప్ చేయాలన్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఐడాక్ ఇలా కొన్ని ఉంటాయి, ఐడాక్ ICP లాగా, అవి ఏమైనా ఉన్నప్పుడు అతనే సరిచేయడం జరుగుతుంది. ఇవి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అండి. 6 టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఇది మనకి క్లయింట్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనమాట. సో క్లయింట్ ఈజ్ ఏ 3-digit న్యూమరికల్ నెంబర్ అని మీరు చెప్పాలి. క్లయింట్స్ యొక్క డేటా ఎన్ని రకాలు ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయని చెప్పాలి. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో మనకి ఈ విధంగా రియల్ టైంలో డెవలప్మెంట్ సర్వర్, తర్వాత మనకి తర్వాత క్వాలిటీ సర్వర్, తర్వాత ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. ఓకే, ఇలా ఒక్కొక్క సర్వర్కి 3 digits నెంబర్ ఉంటుంది. ఒక్కొక్క సర్వర్కి క్లయింట్ అని కూడా చెప్తాం మనం. శాండ్ బాగ్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, ఇప్పుడు వీటి గురించి చెప్తాను. సో క్లయింట్ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పాలి. ఓకే, ఓకే, తర్వాత చూడండి. ఓకే, క్లియర్ కదా నారాయణ, రుద్ర? ఎనీ డౌట్స్ క్లయింట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు ల్యాండ్స్ ఇది 5 చెప్పారు కదా, క్లయింట్ అన్న సర్వర్ అన్న ఒకటే అని. అంటే అప్పుడు క్లయింట్స్ అంటే మనకి అక్కడ డిఫరెన్స్ ఇచ్చేది కదా సార్. అంటే ఇప్పుడు ఇక్కడ శాండెస్క్ అని 5 చెప్పారు కదా, అవి క్లయింట్ అన్న సర్వర్ అన్న ఒకటే అని చెప్పారు కదా సార్. అవును,